ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈసారి ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిపోయారు కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్. సో ఆ రెసిపీని నేను రివీల్ చేయబోతున్నాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఆ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈసారి వ్యాలంటైన్స్ డేకి నేను కొన్ని క్యూట్ గిఫ్ట్స్ అయితే చూశాను. అండ్ ఏం కొన్నానో మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా రింగ్ కొట్టగానే వచ్చి కిస్ పెట్టాలన్నమాట. వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్. ఇదేమో ఇక్కడ ప్రెస్ చేసి మెసేజ్ రికార్డ్ చేయొచ్చు, ఐ లవ్ యూ అని సంథింగ్. అది వాళ్ళకి వినిపిస్తుంది ఓపెన్ చేసినప్పుడు. క్యాండీ హార్ట్స్ అండ్ క్యాండీస్ ఉన్నాయి, సాఫ్ట్ హార్ట్స్ అంట, బాయిల్డ్ స్వీట్స్ అంట. వావ్ ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఈ హార్ట్ షేప్ మార్ష్మెల్లోస్ బాగున్నాయి కదా. ఇది వచ్చేసి లవ్ బుక్ అనమాట. నా గురించి రాసి ఇవ్వమని చెప్తా రాజుని. ఏ లవ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ బుక్లో రాసుకుంటాం. ఒకళ్ళు చదువుకొని అవి సాల్వ్ చేసుకుంటాం. అఫ్ కోర్స్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చా చేసుకోవద్దా అని పక్కన పెట్టేస్తే ఎవ్రీడే నాకు స్పెషల్గానే అనిపిస్తుంది. అది మేము గొడవ పడినా నార్మల్గా ఉన్నా కూడా నాకు చిన్న అకేషన్స్ని కూడా సెలబ్రేట్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను. అండ్ ఎందుకంటే ఫిబ్రవరి అన్నీ మాకు సెలబ్రేషన్సే, అందుకే ఈసారి ఫిబ్రవరిలో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, మీరు ముందు చూస్తారు. అందుకే ఈ గుర్తుండిపోయేలాగా చేద్దామని వ్యాలంటైన్స్ డేకి ఏదో క్యూట్గా అలా గిఫ్ట్స్ ఇచ్చాను. వ్యాలంటైన్స్ డే కంపల్సరీ సెలబ్రేట్ చేసుకోవాలి అని అయితే మాకు ఎప్పుడూ ఉండదు. ఈ ఫ్రేమ్ అయితే, ఈ క్యాన్వాస్ని అయితే నేను ఆర్డర్ చేశాను ఈ ఫోటోతో. నాకైతే చాలా నచ్చింది అండ్ గుర్తుగా కూడా ఉంటుంది కదా. 2024 లీప్ ఇయర్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం ఈ చిన్న క్యూట్ గిఫ్ట్స్తో అని. అండ్ రాజు కూడా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇండియాలోనే గ్రీటింగ్ కార్డ్ కొని తెచ్చేసాడు నా కోసం. నాకు గ్రీటింగ్ కార్డ్స్ ఇష్టం అని చెప్పి. సో ఇప్పుడైతే మన కుమార్ ఆంటీ స్పెషల్ రెసిపీ కడాయి చికెన్ చూసేద్దాము. సో కడాయి చికెన్కి 1 kg చికెన్కి 3 టొమాటోస్, 1 కప్ స్మాల్ కప్ పెరుగు, కొంచెం జీడిపప్పులు ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాక చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్లోకి కొంచెం పెరుగు, లెమన్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ జ్యూసీగా ఉంటుంది అనమాట. తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం ప్యాన్లో సోంపు 2 స్పూన్స్, జీరా 2 స్పూన్స్, ధనియాలు, బ్లాక్ పెప్పర్, బిర్యానీ ఆకు అండ్ 2 యాలకులు, ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని తర్వాత దంచుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాని మనం కర్రీలో వాడతాము, గ్రేవీలో. కాసేపు ఇవి వేగిన తర్వాత రెడ్ చిల్లీ కూడా వేసుకొని వేయించుకొని కలర్ మారిన తర్వాత దించేసుకొని మనం దంచుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం గరుగ్గానే ఉండాలన్నమాట. సో దానికి మీరు మిక్సీ వేసుకోవచ్చు ఆర్ ఇలా దంచుకోవచ్చు. ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ అండ్ 2 ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ని ఇట్లా లేయర్స్గా డివైడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు చిన్న ముక్కలు కాకుండా క్యూబ్స్ లాగా. తర్వాత ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో మనం క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్గా తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని మనం చిన్నగా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్, సోంప్ అండ్ 1 రెడ్ చిల్లీ అండ్ 1 ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ, టొమాటో కొంచెం సేపు కలిపిన తర్వాత ఆ గ్రేవీలోకి కొంచెం పసుపు, కారం, సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. గ్రేవీ బాగా థిక్గా ఉంది, కడాయికి అంటుకుంటుంది అనుకుంటే లైట్గా మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు అనమాట అది మగ్గడానికి. అలా మగ్గిపోయిన గ్రేవీలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ చికెన్ పీసెస్, అవి వేసేసుకోవాలన్నమాట.
వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం గ్రేవీతోటి. దీనికి బాగా హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలన్నమాట. స్లో కానీ లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేస్తే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి. సో హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో దట్ మీకు చాలా మందమైన గిన్నె ఉంటేనే అడుగు అంటుకోకుండా ఉంటుంది. మేము ఇక్కడ ఐరన్ కడాయిలో కుక్ చేస్తున్నాం. సో కింద అస్సలు 1% కూడా కొంచెం కూడా స్టిక్ అవ్వలేదు. ఆ గ్రేవీ మొత్తము పీసెస్కి బాగా పట్టాలి. మొత్తం హై ఫ్లేమ్లోనే, ఇక్కడి నుంచి మొత్తం హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి చికెన్ వేసిన దగ్గర నుంచి. చికెన్ చూసారా ఎలా టెండర్గా జ్యూసీగా ఉంది. ఆ టొమాటో గ్రేవీ అంతా ముక్కకి బాగా పట్టింది అని అనుకున్నాక మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం వేసేయాలన్నమాట. మొత్తం అంటే మీకు అర్థమవుతుంది కదా ఆ చికెన్కి తగ్గట్టు. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఆ మాత్రం క్వాంటిటీ వేసాను. సో ఇప్పుడు మళ్ళీ కాసేపు ఒక 5 to 10 minutes అయితే బాగా హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఆ తర్వాత బాగా దగ్గరికి వస్తుంది అన్నాక హాట్ వాటర్ని మనం ఒక 1/2 కప్ వేసుకోవాలన్నమాట. హాట్ వాటర్ వేయడం వల్ల చికెన్లోకి ఇంకా ఆ మసాలా అంతా వెళ్ళి చాలా బాగుంటుంది. కోల్డ్ వాటర్ అయితే అస్సలు యూస్ చేయకూడదు. అసలు ఈ టేస్ట్ ఉంటుంది, ఇంకా మీరు మర్చిపోలేరు ఈ టేస్ట్. లాస్ట్లో ఆనియన్ అండ్ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ క్యూబ్స్ వేసేసారు. లాస్ట్లో కట్టేసే ముందు ఇందాక ఫస్ట్ దంచుకున్న పొడి వేసేసి కొత్తిమీర వేసేసి కట్టేసేయడమే వేడి అన్నంలో. సో ఇదన్నమాట మన కుమార్ ఆంటీ కడాయి చికెన్ ఒక రెసిపీ. సో మీరు అక్కడ షాప్కి వెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టేసి ట్రాఫిక్ జాములు చేసేయకుండా మీ ఇంట్లోనే చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట. ముక్క బాగా కాలుతుంది కాబట్టి తినేది నేను చూపించలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. సీ యూ సూన్. బాయ్ బాయ్.